అది ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ కాదుతుంది. దేనికి రియాక్ట్ అవుతాడు, దేనికి రియాక్ట్ కాడు అంత ఈజీగా మనం గెస్ చేయలేము. అది బయట వ్యక్తులకి అంత దగ్గర నుంచి అంటే చూసిన మీకు ఫ్యామిలీ సాధ్యపడదా? నేను కూడా వెరీ డిఫికల్ట్ టు అసెస్ దట్ మ్యాన్. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు సంతోష్ రెడ్డి అని ఆ రోజుల్లో మంత్రిగా ఉండేవాడు. ఇది రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఒక 6 టీఆర్ఎస్ మంత్రులు ఉండేవాడు. సంతోష్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మంత్రి. ఆయన అడిగి వచ్చాడు. వచ్చినాక ఒక రోజంతా వెయిట్ చేశాడు. ఈయన అపాయింట్మెంట్ ఇవ్వలే. రేపు అన్నాడు. సరే అని ఆయన నా దగ్గరికి వచ్చాడు. నా రూమ్కి వచ్చినాక నాకు చెప్పాడు, కాస్త దిలీప్ నాకు ఒక 2 minutes మాట్లాడాలి, నాకు వేరే మీటింగ్స్ ఉన్నాయి, అక్కడ కరీంనగర్లో పనులు ఉన్నాయి అన్నాడు పాపం. అంటే నేను సరే చెప్పా. సరే ఆయన వచ్చి ఆల్రెడీ 24 hours దాటింది, మంత్రి కదా పాపం, ఏం మంత్రి అంటే ఏం పని ఉందంటే ఆయనకు ఉండమని ఇంకో 2 రోజులు అన్నాడు. ఆయన కలవలే 3 మంత్రికి 3 days కలవాలి. 3 days పోనీ గొప్ప పనులు ఏమైనా మాకు ఉన్నాయా అక్కడ లోపలంటే ఏం ఉండవాడు. రోజు ఢిల్లీ సంగతి చెప్పేది. ఆయనే 3 days వెయిట్ చేసి కలిసిపోవాల్సిన పరిస్థితి ఉండే. మీ రిమెంబర్ ఈటెల రాజేందర్ కళలో నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు, మేము క్యాబినెట్ మంత్రులమేయండి, తెలంగాణ ఉద్యమకారులమేయండి, హరీష్ అంటే మేనలుడు కదా, హరీష్కి అసలు సెక్యూరిటీ వాడు ఆపడం ఏంటి? గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళు నన్ను, హరీష్ని, గంగుల కమలాకర్ని ఆపితే కళ్ళలో నీళ్లు పెట్టుకోవడమే తక్కువ అన్నాడు. ఎవరు? ఈటెల రాజేందర్. ఆయన మంత్రిగా ఉన్న సందర్భంలో ఏంటంటే వాళ్ళకంటే అపాయింట్మెంట్ లేదంటే సీఎం ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేదు, దేవర్ బ్లాక్డ్. అది ఆయన సైకాలజీ, అది పాసిబుల్ ఆయనకే జరిగే చెల్లు, అది ఇంకోళ్ళకి కాదు. అదే పదిలో కూతురు కొడుకులో మీరు అన్నట్టుగా ఆయన కూతురు అంటే ఎక్కువ ఇష్టపడతారు. ఒక సంఘటన సందర్భంలో కూడా మీరు అక్కడే ఉన్నారనుకుంటా. చెరుకు ముత్తరెడ్డి గారు కూడా ఆయన 4 రోజులు తిరిగాడు ఆడ. రోజు గేట్ చుట్టూ ఇటు తిరగడం పోవడం, సాయంత్రం గేట్ లోపల కూడా రానియలే అని. చివరిగా కలిసాడు, 6 రోజుల తర్వాత కలిసాని 4-5 days చెరుకు ముత్యం రెడ్డి లేదు, అప్పుడు లేడు. అంతకుముందు ఆయన సివిల్ సప్లైస్ మంత్రి చేసిన వాడు. ఆయన సన్నిహిత మిత్రుడు, ఆయనకి సన్నిహిత మిత్రుడు. గేటు బయట తిరుగుతున్నాడు ఆయన. నేను రోజు పోయా, రోజు బయట ఎందుకు నేను లోపల పోతే బయట పడి చెరకు పోయినాడు. ఇదేంటి మీరు ఇక్కడ అన్నారు అన్న, 2 days అయిన తిరగబట్టి తిరిగిపోయారన్నాడు. మీరు రెండని నాతో కూర్చోబెట్టుకుని లోపల తీసుకొని లోపల కూర్చోబెడితే ఈ డెఫ్యూజ్ టు మీట్ హిమ్. మళ్ళీ 2 days తర్వాత ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. సో అది వెరీ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్. ఎందుకు చేస్తాడో అది ఎవడికి తెలియదు, ఆయనకే తెలియాలి. కూతురు అంటే చాలా ఇష్టం, మళ్ళీ కొడుకు కంటే ఎక్కువ కూతురు అంటే ఇష్టపడతాడు. డెఫినెట్లీ ఆయనకు చాలా ఎక్కువ అమ్మాయి అంటే చాలా ఇష్టం. సో మరి ఆ ఫ్రస్ట్రేషన్లోనూ, ఆ కోపంలోనూ, ఎగనీలోనూ ఉండొచ్చు. బట్ ఏదైనా వెరీ డిఫికల్ట్. ఏదో రోజు వచ్చి అందరినీ బ్లాస్ట్ చేస్తాడు, మీరు అన్నట్టే, అనుమానం ఏం లేదు. కవిత గారు అరెస్ట్ అయ్యి 4 రోజులు ఉన్నట్టే కరీంనగర్ జగిత్యాల సభ, కరీంనగర్ మీటింగ్ వేదిక ద్వారా, అంటే వినోద్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళ సందర్భంగా అక్కడ కండక్ట్ చేసిన ఒక మీటింగ్ని అడ్రస్ చేస్తా, మీరుగానే గెలిపించింటే అగ్గి పెట్టేవన్నీ దేశంలో ఢిల్లీకి పోయి ఎవరు కేసీఆర్ గారు అని చెప్పుకురావడం జరిగింది. అంటే ఆ మాట మాట్లాడి 4 రోజులు ఎవరిని గెలిపించుంటే అగ్గి పెట్టేవాట? తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించింటే నేను ఇప్పుడు నినాక మొన్ననా? అవునవును, మొన్న మళ్ళీ ఈయన అభ్యర్థి కదా, బోయినపల్లి వినోద్ అభ్యర్థిగా ఉన్న సందర్భంలో పొలిటికల్ మీటింగ్, అది ఒక మీటింగ్కి వెళ్ళి మీరు గీన గెలిపించింటే నేను 3వ సారి ఢిల్లీకి వెళ్ళి అగ్గి పెట్టేవాడిని, దేశ రాజకీయాలంతా తెలంగాణ వైపు చర్చ ఉండేలా చేసామని అని చెప్పేసాను. వెంటనే ఇక్కడ అంటే అగ్గి రాజేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. అంటే బీజేపీ సీరియస్గా తీసుకుందని భావించచ్చా? అరెస్ట్తో అంటున్నారా? ఇప్పుడు గతంలో మీ జ్ఞాపకుంటే బీజేపీలో ఉన్న మాలాంటి వాళ్ళని కూడా కవితను అరెస్ట్ చేయలేదు, కేసీఆర్పై ఏ విధంగా చర్య తీసుకోలేదు, ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా సామంత రాజుల్లాగా వీళ్ళు లూటీ చేస్తున్నారు తెలంగాణ ప్రజాధనాన్ని, ఆ కారణంతో బయటకు వచ్చాం మేము, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. వీళ్ళు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, బీజేపీ కూడా వీళ్ళు అండర్ హ్యాండింగ్ డీలింగ్ ఉందనే మాట అనే కదా మేము బయటకు వచ్చింది. సడన్గా బీజేపీ ఈరోజు అరెస్ట్ చేసింది. మరి అంతకుముందేమో వాళ్ళు చేసి ఉంటే మేము బయటకు వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఆ రోజు బండి సంజయ్ని తీయకుండా ఉండి కవితను ఇదే పద్ధతిలో అరెస్ట్ చేసి ఉంటే 25 సీట్లకి తక్కువ వచ్చేవో. ఈరోజు మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం కాదు. అది హంగ్ అసెంబ్లీ ఉండేది. హంగ్ అయితే రాజకీయాలే వేరుండేవి. కేసీఆరే మళ్ళా పోయి సరెండర్ అయ్యేవాడు ఎవరికి? బీజేపీకి. అట్లాంటిది వాళ్ళు అప్పుడు చేయలే. ఆ రోజు ఎంత పొలిటికల్గా డ్యామేజ్ జరిగిందో ఆ పార్టీ రియలైజ్ అయింది. ఇప్పుడు పార్లమెంట్లో దాని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఈరోజు అరెస్ట్ చేశారు వాళ్ళు. సో ఇందులో కూడా రాజకీయం ఉంది. అదే పెద్దగా ఎంక్వైరీ ద్వారా కొత్త విషయాలు బయటపడ్డాయని అనుకోను. ఇదే విషయాలు అప్పుడు ఆ పిల్ల అనేవాడు జైలు నుంచి ఉత్తరాలు కూడా రాశాడు, ఎక్కడ నయ్యంది ఇచ్చాడు, ఏ కారులో ఇచ్చాడు, దాని నెంబర్ ఏంటి కూడా రాశాడు. అది ముందు ఎలక్షన్ ముందు కూడా జరిగింది. అది ఎందుకో మరి అప్పుడు వాళ్ళు సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు డెఫినెట్లీ దీనివల్ల కొంత లాభం వాళ్ళకి జరుగుతుంది, కానీ చర్చ కూడా జరుగుతుంది. వీళ్ళు కావాలనే ఎలక్షన్ బెనిఫిట్ కోసమే బీజేపీకి ఏం ఆడుతుంది తప్ప
అంతమించి ఏం లేదు అని కూడా వస్తుంది. అదంతా మీరు చేసే దుష్ప్రచారం అని చెప్పేసి అంటా ఉన్నారు మీరు చెప్పండి నాకు. ముఖ్యంగా ధర్మపురి అరవింద్ గారు అని చెప్పుకొచ్చేది ఏంటంటే బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీతో కలవదు, అంటగాగదు మాతో, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటగాగుతా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యే ఈ రాజకీయం చేస్తా ఉన్నారు, ఈ ఆరోపణలు చేస్తున్నారని. మాకేమంటే మేము లాస్ కదా మాకు. ఈరోజు వాళ్ళు బీజేపీకి ఒక 2% 1% మైలేజ్ వచ్చినా మాకు నష్టం, కానీ మాకు బీఆర్ఎస్ టోటల్గా కొలాప్స్ అయింది నేను కూడా ఒప్పుకుంటాను. వాడు మాతో ఉన్నా లేకపోయినా అది వేరే విషయం, నాకు సంబంధం లేదు, నాకు తెలియని కూడా తెలియదు. కానీ బట్ ఈరోజు బీఆర్ఎస్ లేదు అసలు. బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఒక్క కేసీఆర్ అనేవాడు మెదక్లో నిలబడితే తప్ప ఆ ఒక్క సీట్ ఏమైనా గెలుస్తారేమో అది కూడా చెప్పలేము, లేదా కామారెడ్డిలాగా నిలబడి ఓడిపోతారేమో అని చెప్పలేం. కానీ బట్ అవకాశం ఉన్నది మాత్రం మెదక్లో ఆయన ఒక్కడికే ఉంది. అసలు బీఆర్ఎస్ సెకండ్ పర్సన్ ఎవరు గెలుస్తారు నాకు చెప్పండి మీరు. ఆ సీన్లో లేదు ఆ పార్టీ. రేపు 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతారంటారు. 100% రాసి పెట్టుకోండి, ఒక్కడు కూడా గెలవడు ఎక్సెప్ట్ కేసీఆర్ కనుక మెదక్లో నిలబడితే తప్ప. ఇప్పటికి కూడా ప్రజలాన్ని ఓటేసేటువంటి అవకాశం ఆ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే ఉంది. హరీష్ రావు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయనకున్న అబ్జల్యూట్ మెజార్టీలో 1,00,000 ఓట్లు ఈజీగా ఆయన గెయించగలుగుతాడు. కాబట్టి మిగిలిన కాన్స్టిట్యున్సీలో 20,000 30,000 వచ్చినా కూడా ఆయన బయటపడతాడు ఎంపీగా. ఆ ఒక్క దగ్గర అవకాశం ఉందంటున్నాను. ఇది అదర్వైజ్ మీరు నాకు చెప్పండి, సెకండ్ పర్సన్కి ఈయన గ్రేట్ మ్యాన్ అన్నాడు, ఈయన గెలిచాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మా వాడు గేట్లు తెలవగానే పొలవమని వెళ్ళిపోతున్నారు. అదేంటో విచిత్రంగా. అసలు ఓడేమో బీజేపీ పోతాడు, ఓడేమో కాంగ్రెస్ పోతాడు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత మరీ దారుణంగా పరుగులు తీసి మరీ పోతారని? సో ఆ పరిస్థితి క్రియేట్ అయింది తెలంగాణలో. వీళ్ళంతా వలస పక్షులు, తెలంగాణ వాదులు కారు, జీవితకాలంలో తెలంగాణలోడు గారు. అట్లాంటి పనికిరాని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన పదవులు ఇచ్చి కూర్చోబెడితే వాళ్ళు ఉంటారా మీతో? పక్క సపోజ్ వచ్చినారంటారా? వాళ్ళు ఉంటారా మీతో? అది వాడి కమిట్మెంటే లేదా, అధికారం తప్ప ఇంకోటి ఆలోచన లేని నాయకులంతా ఈరోజు వాళ్ళ ట్రూ క్యారెక్టర్స్ బయటకు వచ్చినాయి. మరి నిజంగా కూడా ఆయన కష్టకాలంలో ఉన్నాడు కదా, కూతురు అరెస్ట్ అయింది కదా, ఓడిపోయాడు కదా. మరి నీకు నిజంగా చిత్తశుద్ధి, నేను తెలంగాణ నిజమైన తెలంగాణ వాది అయితే ఆయన మరి ఉండాలి కదా. నువ్వు ఎక్కడన్నారు? వీళ్ళు ఎవరు లేరు, బయటకు వచ్చేస్తారు. కాబట్టి అది కమిట్మెంట్ వాళ్ళు కాదు, అంత వలస పక్షులు. అధికారం ఎటుంటే అడిపోయేవాళ్ళు. కేంద్రంలో బీజేపీ అధికారులు కాబట్టి అడిపోతున్నారు, ఇక్కడ మేము అధికారులను మా వైపు వస్తున్నారు. మీరు ఇందాక మీ వాడు గేట్లు ఎత్తాడని చెప్పేసి అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకో పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడానికి చాలామంది తప్పుపడుతున్నారు. ముఖ్యంగా నిన్న ఎవరైతే లక్ష్మణ్ గారు ఉన్నారో, మాజీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, వారు చెప్పుకురావడం రేవంత్ రెడ్డి గారు గేట్లు ఎత్తేసామని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే దాంతోపాటు ఈ 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వాన్ని ముందుకు సాగనీయకోకుండా బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూల్స్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది సబబు కాదని చెప్పేసి మీరు వ్యాఖ్యానిస్తున్నారు కదా. మేము కాదు, మీరు ఆ గేట్లు ఎత్తిన గేట్లలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళకోకుండా చూసుకోరని చెప్పేసి అంటారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొత్తం కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఖాళీ అయ్యి బీజేపీ వైపు ముగ్గు చూపుతారు అంత నాయకులు అని చెప్పేసి. పొలిటికల్గా నథింగ్ కెన్ బి ప్రెడిక్టెడ్. బట్ మీరు ఒక బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉండి, మాజీ అధ్యక్షులే ఉండి, ఇప్పుడు రాజ్యసభలో సభ్యుడిగా ఉండి, ఏ రకంగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో వస్తుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ అని ఎట్లా అంటారండి? అంటే అనేది అంటే ఒక రాజకీయ కుతంత్రం అనేది ఉన్నది కదా, ఆలోచన ఉంది కదా. ఆ దురాలోచన మీకు ఉన్నప్పుడు, అదేవిధంగా కేటీఆర్ కూడా ఇది 3 నెలలు ఉండేటువంటి ప్రభుత్వమే కూలిపోతుందని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రొవొకేషన్ కదా. ఆ ప్రొవొకేషన్ ఉన్నప్పుడు మావాడు అతడి దాకా సైలెంట్ ఉన్నాడు. పాపం తీసుకోవాలి వద్దని ఆలోచనలో ఉన్నాడు. పోనీ రాజీనామా చేసినాక తీసుకుందామా అనుకున్నాడు. పోనీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత తీసుకుందాం అవసరమైతే అన్నాడు. ఎంతమంది ప్రయత్నం చేసినా నిజం కూడా ఆ గేట్లు తెరవలే. ఇప్పుడు మీరే ప్రొవోకేట్ చేసి మీ గవర్నమెంట్ కూలిపోద్దంటే ఈయన ఇంట్లో ముసుపెట్టి పడుకుంటాడా? డెఫినెట్లీ గేటు తెరిచాడు. ఎవరైనా రాని పోతాడని అనుకోను. పోయేవాళ్ళు ఉండరు, వచ్చేవాళ్ళే తప్ప పోయేవాళ్ళు ఉండరు. ఎందుకంటే అధికారులు ఉన్న వైపే వీళ్ళు మొగ్గు చూస్తారు తప్ప ఇక్కడి నుంచి అవతల పోవడానికి ఆస్కారం ఉంది. ఆ బీజేపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆలోచించవచ్చు.